గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాము. సో ఏపీ అండ్ టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఎవ్రీ మంత్ పౌర్ణమికి బస్సెస్ పెడుతున్నారు 4 ప్లేసెస్కి ఒకేసారి. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అండ్ అరుణాచలం అన్నమాట. మేమైతే ఇంట్లో పూజ చేసి స్టార్ట్ అయ్యాము. మేము ఈ ట్రిప్కి 1 వీక్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. త్రీ డేస్ బయట తినడం ఎందుకని చెప్పేసి మేము ఫుడ్ ప్యాక్ చేసుకున్నాము. 1 డేకి అయితే పులిహోర అండ్ చపాతి. సో ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. 8:30కి అలా రీచ్ అయ్యామన్నమాట. 9కి అయితే బస్సు ఉంది. గుంటూరు బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. సో అక్కడ ఎంతసేపు కూర్చుంటామని చెప్పి బోర్ కొట్టి బుక్ స్టాల్ అయితే అక్కడ ఉంటే చూసాము. అంటే ఇప్పుడు కొంచెం వైరల్ అవుతున్న బుక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, థింక్ అండ్ గ్రో రిచ్, 0 to 1 అలా చాలా బుక్స్ అయితే ఉన్నాయన్నమాట అవైలబుల్గా అండ్ లో కాస్ట్లోనే. మాకు కావాల్సిన బుక్స్ అయితే మేము తీసుకొని వచ్చాము. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 2420 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చేసి బస్సు సెమీ స్లీపర్. ఒకవేళ ఎవరైనా ఈ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. కంఫర్టబుల్గానే ఉందన్నమాట బస్సు. శ్రీకాళహస్తికి ఫస్ట్ వెళ్ళేది. మేము నైట్ 9:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ 4:30కి శ్రీకాళహస్తికి రీచ్ అయ్యాం. ఇది స్వర్ణముఖి నది. మార్నింగ్ వ్యూ ఆ లైట్స్లో చాలా చాలా బాగుంది. ఇక్కడ శ్రీ జ్ఞానప్రసూనాంబ సహిత శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉంటాడు. అక్కడ స్వర్ణముఖి నది పక్కనే మనకి ఫ్రెష్ అవ్వడానికి అయితే ఉంది. అంటే మాకు తెలియక బస్సు ఎక్కడైతే ఆపారో అక్కడే ఫ్రెష్ అవ్వడానికి ఉంటే మేము చేసేసాము. అంటే బాత్కి అయితే 50 అంట. ఒక రూమ్స్ సపరేట్గా కూడా కావాలంటే ఉన్నాయి. దానికైతే 100 ఛార్జ్ చేస్తున్నారు. లోపల కూడా ఫ్రీగా ఫ్రెష్ అవ్వడానికి ఉన్నాయి. ఫ్రీగా ఉన్నా కూడా హైజీనిక్గా క్లీన్గా ఉన్నాయన్నమాట. మేము 5:30కి ఫ్రెష్ అప్ అయి లోపలికి వెళ్ళాము. 6కి మనకి దర్శనానికి లోపలికి పంపిస్తున్నారు. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే రూట్. 6కి లోపలికి పంపిస్తున్నారు అన్నాను కదా. ఇక్కడ పక్కనే రైట్ సైడ్ కళ్యాణ కట్ట ఉంది. అదే తలనీలాలు ఇచ్చేవాళ్ళు, గుండు చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. అక్కడే ఫ్రెష్ అవ్వడానికి కూడా ఉందన్నమాట. మాకు మార్నింగ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి పంపించారు. ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ మనీ కట్టేసి ఉంచాలి వేరే దగ్గర. లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మాకైతే విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తాడు ఫస్ట్.
లోపల చాలా చాలా డెకరేట్ చేశారు, చాలా బాగుందన్నమాట. కాకపోతే ఫోన్స్ ఎలా లేవు కాబట్టి మేము చూపించడం కుదరట్లేదు. ఇక్కడ పాత కాలంకి సంబంధించినవన్నీ రాసున్నాయి, చరిత్ర అంతా ఈ టెంపుల్కి సంబంధించింది. తర్వాత ఇక్కడే శిఖర దర్శనం అని కూడా ఉంది. మనకి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యే సైడ్ శిఖర దర్శనం అని ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడ ఒక టార్గెట్ దగ్గర నించొని చూస్తే మనకి శిఖర గోపురం అయితే కనిపిస్తుంది అన్నమాట. మేము 6కి లోపలికి వెళ్తే 7:30 కల్లా మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చి 4th గేట్ దగ్గర ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. మేము ప్రసాదం తీసుకొని 4th గేట్ నుంచే బయటకు వచ్చాము. సో ఇది గాయస్, చాలా చాలా బాగుంది. శ్రీకాళహస్తి మాత్రం దర్శనం కూడా బాగా జరిగింది. నేను ఈ ట్రిప్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే శ్రీకాళహస్తి, కాణిపాకము, తర్వాత గోల్డెన్ టెంపుల్, అరుణాచలము. ప్రతి పార్ట్ ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను. ఏది మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.